గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాపీ లైఫ్ అంటే మనందరికీ ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఒక మంచి ఇల్లు, అమ్మ, నాన్న, చుట్టూ బంధాలు, అదే విధంగా డబ్బులు, సరదాలు, సంతోషాలు. సో ఇవన్నీ మనం అనుకున్న హ్యాపీ లైఫ్. సో ఇల్లు అనేసరికి కూడా మనకి అద్దాల మేడలు, భవంతులు అన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కానీ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఇద్దరు చిన్నారులు విజయనగరం జిల్లా జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల యొక్క విషాద గాథ తెలిపేందుకైతే నేను జన్నివలస వచ్చేస్తాను. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంటిని చూడండి. మనం చాలా మంది సెలబ్రిటీస్, అదే విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ చూసాము, మంచి మంచి మోడల్ ఇల్లులు చూసాము, అత్యాధునిక వసతులతో కూడిన బిల్డింగ్స్ చూసాం. కానీ ఇద్దరు చిన్నారులు ఉంటున్న ఈ హోమ్ టూర్ మీరైతే చూడడానికి సిద్ధంగా ఉండండి. హోమ్ టూర్ చూపిస్తానన్నాను కదా, ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఒక పెద్ద హాలు, అదేవిధంగా బెడ్రూమ్స్ ఏవి, కిచెన్ ఏవి, బాత్రూమ్స్, అదేవిధంగా చుట్టూ ఉండే బాల్కనీ, బోల్డ్ స్పేషియస్ ప్లేస్. ఒకసారి అంతా ఇల్లు లుక్ వేయండి. అన్ని కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. పెద్ద పెద్ద బాత్రూమ్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద హాల్స్, డైనింగ్ టేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. వాటితో పాటు ఇక్కడున్న ఇద్దరు చిన్నారులు, ముందుగా మీరు చూడాల్సింది ఇద్దరు చిన్నారులని. సో ఇద్దరు చిన్నారుల గురించి నేను చెప్తున్నాను. అమ్మ నాన్న లేరు అని. కానీ జన్నివలసలో ఎలా ఉంటున్నారు? అసలు ఎందుకు చుట్టాలింటికి వెళ్ళటం లేదు? వీళ్ళని ఎవరు సాకుతున్నారు? అసలు వీరి పరిస్థితి ఏంటి? నాకెందుకు ఫోన్ చేశారు రమ్మని, ఒకసారి మేడం రండి మా పరిస్థితి చూడండి అని వాళ్ళతోటే మాట్లాడదాం. మనం పిల్లల యోగక్షేమాలు కనుక్కునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ మదర్గా, ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని కాబట్టి పిల్లలు అసలు ఏం తింటున్నారో ఏంటో కూడా చెక్ చేసుకుంటాను. అంటే యాజ్ ఏ మదర్గా పిల్లలు ఎలా తింటున్నారో, ఏం తింటున్నారో ఒక చిన్న క్వశ్చన్. అన్నం పాపం వాళ్ళ చిట్టి చేతులతోటి వండుకున్నట్టున్నారు. ఇక్కడ సిలిండర్ అయితే ఏమీ లేదు, కానీ మేబీ ఎవరో ఇచ్చి ఉంటారు. ఇది కూడా ఏదో కర్రీ పెద్దోడు చేసాడంట, అది కూడా కర్రల పొయ్యి మీద. ఓకే, ఏదో పాపం వచ్చి రానట్టు పిల్లలు ఏదో వాళ్ళ కడుపు కోసం, పొట్ట నింపుకోవడం కోసం. హాయ్ చిన్న, ఏంటి నీ పేరు? గౌతమ్. నీ పేరు? విజయ్. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? మా ఇద్దరు. మీ ఇద్దరే? ఏమి అమ్మ నాన్న చనిపోయారు. ఎప్పుడు? ఎన్నెళ్ళు. ఫస్ట్ ఎవరు చనిపోయారు? నాన్న. మీ చిన్నప్పుడేనా? ఎలా చనిపోయారు నాన్న? తెలియదు. తర్వాత అమ్మ ఎప్పుడు చనిపోయిందమ్మా? 5వ నెల. మొన్న 5వ నెలలోనా? 5 నెలలు అవుతుందా? 7 నెలలు. 7 నెలలు అవుతుంది. అమ్మ పేరు? దేవి. నాన్న పేరు? పైడ్రాజు. అమ్మ మిమ్మల్ని బాగా చూసుకునేదా? అన్ని కొనిపెట్టేదా? అసలు ఎలా చనిపోయింది? హెల్త్ బాగాలేదా? హార్ట్ అటాక్ వచ్చేసరి. హార్ట్ అటాక్ వచ్చేసింది. మరి మీ ఇద్దరిని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది కదా అమ్మ. అసలు మీరు ఎలా ఉంటున్నారమ్మా? చిన్న పూరి గుడిసే, అసలు బయట కూడా ఏమీ సరిగ్గా లేదు, కుక్కలు, ఇదంతా చుట్టూ లోన్లీ ఏరియా. భయం వేయట్లేదా మీకు? భయం. స్కూల్కి వెళ్తున్నారా? ఏ స్కూల్? ఎంపీపీ స్కూల్. అవునా? మన తమ్ముడా అన్నయ్య? అన్నయ్య. అన్నయ్య. నువ్వే క్లాస్ చదువుతున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్. నానా, ఇక్కడ మీ ఇద్దరే ఉంటున్నారు కదా, భయం వేయదా మరి? మరి మీకు బట్టలు ఇవన్నీ ఎలా అమ్మా? అమ్మ అన్ని నేర్పించి వెళ్ళిందా మీకు? బట్టలు వేసుకోవడం అన్ని ఏం చెప్పి వెళ్ళింది మీకు అమ్మ? అమ్మ అన్ని నేర్పించిందా? ఏం చేసుకోవాలో ఏంటో, కష్టం సుఖం అన్ని నేర్పించింది. అమ్మ సడన్ గా చనిపోయింది అన్నారు. మరి మీకు ఎవరు చేస్తారు? మీ బట్టలు వేయడం గాని, వంట చేయడం గాని, ఇల్లు శుభ్రం చేయడం. ఈ చూస్తే కమ్మలిల్లు అంతా వర్షం వచ్చినా కారిపోతుంది, ఇళ్ళక నాకు కనిపిస్తుంది వెళ్తురంతా కూడాను. అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ? ఎవరు తోడు రారా మీకు? ఎవరు రారా? చుట్టాలు ఎవరిని అడగలేదా? మరి మేము మీ దగ్గరకు వచ్చేస్తామని ఎవరికి చెప్పలేదా? నాకు ఎందుకు ఫోన్ చేస్తాను అన్న? సంక్రాంతి వస్తుంది కదా, అమ్మ గుర్తు వస్తుందా, లేకపోతే ఇంకేం కావాలి? సంక్రాంతి పండుగ వస్తుందని ఫోన్ చేస్తాను. సంక్రాంతి పండుగ వస్తుందా, అమ్మకి నాన్నకి బట్టలు పెట్టడానికి ఫోన్ చేస్తాను. అమ్మకి నాన్నకి బట్టలు పెట్టాలంటే డబ్బులు లేవానా? అవునా? బట్టలు మీరే పెట్టేస్తారా అమ్మకి నాన్నకి? నీకేం కావాలి నాన్న? అసలు ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 7th క్లాస్. అవునా? అసలు మరి అమ్మ నాన్న మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇలా చేసేసి. మరి మీరు ఏం చదవాలనుకుంటున్నారు?
ఏం అవుదాం అనుకుంటున్నారు? ఏంటి మీ ఆలోచన ఎలా ఉంది? ఏం చదవాలనుకుంటున్నారు? డాక్టర్. డాక్టర్ చదవాలనుకో అమ్మకి చెప్పావా? అమ్మకి అప్పుడు చెప్పేవాడువా నేను డాక్టర్ చదువుతానని? ఏమనేది అమ్మ? ఏమనలేదు. చదివిస్తానన్నదా? మరి ఇప్పుడు నువ్వు బాగా చదువుతున్నావా? డాక్టర్ అవ్వాలంటే తక్కువ కాదు కదా! బాగా చదువుకోవాలి. దానికి తగ్గ ఎడ్యుకేషన్ ఉండాలి. దానికి తగ్గ అంటే స్టడీయింగ్ కూడా ఉండాలి. మరి అవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? అవుతాను అని అన్నావు. మరి దానికి తగ్గ సపోర్ట్ ఉందా నీకు? ఎలా? యెస్. యాక్చువల్లీ పిల్లలు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేశారు నాకు. మేడం మాకు సాయం చేయండి మేడం. అమ్మ నాన్న ఇలా చనిపోయారు. సంక్రాంతి పండుగ వస్తుంది. బట్టలు పెట్టాలి. ఎవరు చుట్టాలు కూడా మా దగ్గర లేరు. మాకేం తెలీదు మేడం అనేసని. అరే నాన్న నేనేం చేస్తాను? సరే సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఎక్కడ మీ ఇల్లు? అసలు ఏంటి స్టోరీ అని అడిగితే, మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు మేడం. అమ్మ 7 నెలలు అవుతుంది. అందరూ పండక్కి మూలకి తెస్తారా? అలా ఇలా అని అంటే ఇటు సైడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎవరైతే చనిపోయారో పెద్దలకి బట్టలు పెట్టడం అవన్నీ కూడా ఆనవాయితీ. సో పిల్లలు చెవున మరి అంటుంటారు కదా! ఈ అమ్మకి బట్టలు పెడుతున్నారా? మూలకి తీసుకొస్తారా? వాళ్ళకి ఆలోచన ఏంటంటే అమ్మ అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది పాపం. 7 నెలలు అవుతుందంట హార్ట్ అటాక్ తోటి. ఇవన్నీ ఏం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. సో అమ్మకి ఏదైనా చెయ్యాలి. అమ్మ నాన్నకి అంటే ఏదో చెయ్యాలి. పూజలు చెయ్యాలేమో. అసలు ఏం చెయ్యాలి? దీనికి మేము ఎలా చెయ్యాలి అనేసి ఎవరో మన రిఫరెన్స్ ఇచ్చారు మన ఛానల్‌కి. సో వాళ్ళేంటంటే మేడం ఇలా పిల్లలు ఎవరో మాట్లాడతానన్నారంటే వాళ్ళు అలా మాట్లాడారు. అనగానే నాకైతే మాత్రం ఒక్కసారి యాస్ ఏ మదర్‌గా నాకు ఒక్కసారి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తల్లికి బట్టలు పెట్టడం కోసం పిల్లలు మనకి ఫోన్ చేశారు. ఆ చీర కొనాలని ఆలోచన. పసి హృదయాల్ని ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సరే ఒకసారి గ్రామస్తుల్ని మెయిన్ డీటెయిల్‌గా అడుగుదాం. అసలేంటి ఈ పిల్లలు గాదేంటి? వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం సరిగ్గా. తెలిసి తెలియని మాటలా? లేదంటే ఏంటి వాళ్ళ యొక్క దీనస్థితికి కారణం ఏంటో కూడా అడుగుదాం. సో మనం ఇందాకలా చెప్పుకునేటట్టు పిల్లలు ఒక మొబైల్ ద్వారా వారి బాధని తెలియజేయడానికి మనకి కాల్ చేశారు, కాంటాక్ట్ అయ్యారు. సో అది ఈయన మొబైలే. ఈయనతో మాట్లాడదాం. ఈయన పేరు ప్రసాద్ గారంట. ప్రసాద్ గారు నమస్తే అండి. అసలు ఏంటండి అంటే ఇంకా ఈ టైపు ఇల్లులు ఉన్నాయా? అంటే ఎంత డెవలప్ అవుతున్నాం. అందులోని అపంశుభం తెలియని చిన్న పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అసలేంటి స్టోరీ మొత్తం నాకు ఫుల్ డీటెయిల్ గా కావాలి. మీ యొక్క డీటెయిల్. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కోల్పోయారండి చిన్నపిల్లలు. ఒక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు ఇదే ఊర్లోనే ఎంపీపీ స్కూల్లో. ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు జామియా హై స్కూల్లో. వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు ఏంటంటే పూరిపాక మీరు చూసుంటారు చూడండి. వాళ్ళకి వర్షం వస్తే కూడా వాళ్ళకి తడుచుకొని ఉండాలి. వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. వాళ్ళు చూసే వాళ్ళు ఎవరు లేరు. చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఇస్తే తిని బ్రతికే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒక స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం భోజనం అక్కడ అయిపోతుంది. మార్నింగ్ నైట్ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సార్ అంటే వాళ్ళకి చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. ఇంత పిల్లల్ని చిన్న పిల్లల్ని అంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ అమ్మ ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఉండేటప్పుడు వేరు. ఎవరో ఆ నైట్ కూడా పడుకోవడానికి ఇబ్బంది. అందులో సెక్యూర్ గా కూడా ఏమీ లేదు. బోరుమని వర్షం వచ్చిందంటే కారిపోతుంది. తార్ప ఫుల్ కప్పేస్తుంది. సో దీన్ని అంటే చుట్టాలు వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు వీళ్ళ పట్ల? చుట్టాలు అంటే ఎవరు ఒక రోజు 2 రోజులు చూస్తారు కానీ కంటిన్యూగా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా మేడం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చుట్టాలు ఎవరైనా వచ్చి ఏదో చూసి వెళ్ళిపోయి ఏదో చేస్తారు కానీ కంటిన్యూగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఉన్నది. చాలా అలా అయితే మరీ నాకు తెలిసి అయితే ఇలాంటి జీవితం ఇంకా ఎవరు కూడా ఎవరు చిన్నపిల్లలకి ఇలాంటి ఇబ్బంది రాకూడదు. ఒకవేళ దేవుడైన ఉంటే వాళ్ళ సమస్య 10 మందికి తెలిసి వాళ్ళు క్లియర్ చేసే విధంగా చేస్తారని నేను మిమ్మల్ని కోరడం జరిగింది మేడం గారు. మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఆలోచించాలి. అపం శుభం తెలియని పిల్లలు సరే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు అనేసి. కానీ ఈ టైంలోని అసలు తల్లిదండ్రుల యొక్క ప్రాపర్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ చిన్న బాధ వచ్చినా మనసుకి బాధ కలిగినా సరే లేదు ఇంకేదైనా సరే ఇది కరెక్ట్ ఏజ్ అనమాట. అంటే మంచి ఏదో చెడేదో తెలియబోతున్న ఏజ్ ఇదంతా కూడా. అలాంటి సమయంలో పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు ఈ టైంలో పిల్లల పక్కన పేరెంట్స్ ఉంటేనే
చాలా మంది పిల్లలు పక్కదోవ పట్టేస్తున్నారు. ఎందుకంటే నేటి సమాజం కూడా అలానే ఉంది. అలాంటిది ఎవరు లేని దగ్గర పిల్లలు అసలు ఎలా ఉంటున్నారో అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఒక పెద్దమ్మ వస్తారు మాకు నెలకొకసారి 2 సార్లు. ఎప్పుడైనా కావాలి పెద్దమ్మ చూడాలని ఉందంటే ఫోన్ చేస్తే వస్తారు. ఆమెతోటి మేము బాధ చెప్పుకుంటాము. కానీ మాకెవరైనా ఉంటే బావున్ను. ఒక ఇల్లు బాగు చేస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు మా ఇంటికి. మమ్మల్ని చూడడానికి, ఎవరైనా ఉండడానికి కూడా సిద్ధపడతారు అనేసి అని అంటున్నారు. సో, ఆ పెద్దమ్మను కూడా మనం రప్పించాం. ఒకసారి మాట్లాడదాం. అమ్మ మీ పేరు? నా పేరు కొండమ్మ. కొండమ్మ గారు. పిల్లల్ని చూసాం, మాట్లాడాం. మీరెప్పుడో వచ్చి నెలకు 2 వస్తాను సార్. ఎప్పుడు ఎక్కడ ఉండరు, వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరు ఉండరు. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు ఉండరు చేయరు. వాళ్ళ ఇంట్లో అక్కడే ఉంటారు, ఎవరు ఉంటారు. మరి అలా కాదు, పిల్లల దగ్గర ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. చిన్న పిల్లలు ఎలా అయినా సరే ఈ టైంలోని ఎవరో ఒకరు తోడు ఉండాలి, చెయ్యాలి. మరి అడిగితే మీ ప్రాబ్లం మీరే చెప్తున్నారు. అసలు మా పిల్లలు కూడా మా పిల్లల దగ్గర నేను కూడా ఉండాలి కదా. వాళ్ళు చూసుకొని ఉంటే అక్కడ అవ్వదు కదా. మీరేం చేస్తారమ్మా? మేము కూలి పని చేస్తాం. మేమంటే ఎక్కడికైనా కూలికి వెళ్తాము. వాళ్ళు పోషించడం ఎలాగా, వాళ్ళు ఎవరు అలా చూడరు మేడం. వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరు ఉండరు. ఇల్లు కూడా లేదు కనీసం. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో తెలియదు. ఇక్కడ మనం ఒకటి గమనించినట్టయితే ఊరి ప్రజలందరూ కూడా తల్లిదండ్రులుగా అయ్యారు. ఎందుకంటే ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఫోన్లే మన ఇంట్లో పిల్లలే కదా అని వాళ్ళు వండుకున్న దాంట్లోని ఇంత తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ అమ్మని అడిగినట్టు పిల్లలు అడగలేరు. అలా అని మనం అమ్మను కూడా తీసుకురాము. కానీ గ్రామస్తులు అయితే ఒకటి కోరుకుంటున్నారు, ఒక మంచి ఇల్లు కట్టించినట్టయితే వారి భవిష్యత్తు కోసం ఎవరైనా స్పాన్సర్స్ ముందుకొచ్చి కొంత లైఫ్ ఇచ్చినట్టయితే మా అందరం కూడా ధైర్యంగా ఉంటాం. పిల్లల్ని ఇంకాస్త బాగా చూసుకోగలం. ఏదో అంటే ఇంట్లో మా నలుగురికి వండుకునే దాంట్లో ఎంత గది ఇవ్వగలం కానీ ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఇచ్చే స్తోమత మా కుటుంబాల్లో కూడా లేదు. ఇదంతా నిజమే. అంటే మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఎవరి కష్టం వారిదే, ఎవరి కుటుంబ బాధ్యత వారిదే. ఏదైనా ఎవరైనా కష్టం అంటే 1 నిమిషమో 2 నిమిషాలు, లేదంటే మనం వండుకున్న దాంట్లో ఒక 10% 20% ఇవ్వగలుగుతారు. కానీ రోజు అంటే పిల్లలకి పెట్టడం ఆ కుటుంబ సభ్యులకు కూడా భారమే. సో ఏదైతేనే ఈ ఇద్దరి చిన్నారుల గాథ చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది? ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారులకి ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఇల్లు కట్టించినట్టయితే, లేదంటే మేము మంచిగా చదువుకోవాలనుకుంటున్నాం, తల్లిదండ్రులు లేని పిల్లలం కదా, మాలాంటి ప్రాబ్లం ఇంకొకరికి రాకూడదు అనేసి మనం ఆ చిన్నబ్బాయితో కూడా మాట్లాడాం. తను కూడా అసలు ఏం మాట్లాడాలో కూడా డాక్టర్ అవ్వాలని తన ఆలోచన చెప్పాడు. అంటే మనం ముందు వచ్చేటప్పుడు మా అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది కాబట్టి అలా ఇంకెవ్వరు అవ్వకూడదు, ఇలాంటి మాలాంటి పిల్లలందరికీ కూడా మేము సేవ్ చేయాలి అనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. సో ఇదంతా ఆలోచన మనం విన్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలమో సహాయపడదాం, వారికి ఒక చేయూతనిద్దాం. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం.